ఒక రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా 11% ఆర్థిక వృద్ధిని సాధించి దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అయినా సరే ఆ పార్టీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగింది ఇదే. అద్భుతమైన ఎకనామిక్ గ్రోత్ ఇచ్చిన స్టాలిన్ డిఎంకే పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సినిమాల నుంచి వచ్చిన హీరో విజయ్ టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. అసలు ఆర్థికంగా అంత బలంగా ఉన్న డిఎంకే ఎందుకు ఓడిపోయింది? ఒక యాక్టర్ ని తమిళ ప్రజలు ఎందుకు గుడ్డిగా నమ్మారు? విజయ్ ఇచ్చిన మేనిఫెస్టో వెనుక ఉన్న ఉచితాల వల్ల ఏంటి? పీకల్లోతు అప్పుల్లో ఉన్న తమిళనాడు ఈ ఉచితాలను భరించగలదా? ముందుగా డిఎంకే ఎందుకు ఓడిపోయిందో చూద్దాం. లెక్కల ప్రకారం చూస్తే గత 5 ఏళ్లలో తమిళనాడు ఎకానమీ సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తింది. జాతీయ సగటు గ్రోత్ రేట్ 7% ఉంటే తమిళనాడు ఏకంగా 10 నుంచి 11% గ్రోత్ నమోదు చేసింది. కోవిడ్ తర్వాత కూడా అదరగొట్టింది. నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ఇండెక్స్ లో గుజరాత్ ను వెనక్కు నెట్టి తమిళనాడు టాప్ లో నిలిచింది. అయినా జనాలు ఎందుకు ఓడించారు? దీనికి ప్రధాన కారణం అహంకారం మరియు భావజాలం. ఎకానమీ బాగున్నప్పటికీ డిఎంకే నాయకుల మాటలు, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చాయి. హిందూ ధర్మాన్ని కించపరచడం, డెంగ్యూ, మలేరియాలతో పోల్చడం లాంటివి మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. అభివృద్ధి ఇస్తున్నాం కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వారి కొంప ముంచింది. సరిగ్గా ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో విజయ్. ఒక పక్క సినిమాల్లో విపరీతమైన క్రేజ్, ఇంకో పక్క యూత్ లో ఫాలోయింగ్. కానీ పాలిటిక్స్ అంటే సినిమా కాదు కదా. అందుకే తన వెనుక దేశంలోనే నెంబర్ 1 పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని పెట్టుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ రియాలిటీని స్టడీ చేసి జనాలకు ఏం కావాలో కరెక్ట్ గా పట్టుకున్నాడు. అలా పుట్టిందే టీవీకే పార్టీ 2026 సూపర్ మేనిఫెస్టో. విజయ్ మేనిఫెస్టో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ హామీలు ఎలా ఉన్నాయంటే ఇది వింటే ఏ మహిళ అయినా ఓటు వేయాల్సిందే. నెలకు 2500 చెప్పున ఆర్థిక సాయం, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఏకంగా 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇక ఆడపిల్లల పెళ్లికి ఏకంగా 8 గ్రాముల బంగారం, పట్టు చీర ఇస్తారట. పసిపిల్లలు పుడితే బంగారు ఉంగరం, ఒక వెల్కమ్ కిట్, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చాడు. హెల్త్ ఫర్ ఆల్, ప్రతి కుటుంబానికి ఏకంగా 25 లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అందేలా సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్, వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్, ఎడ్యుకేషన్ రివల్యూషన్, రైతుల పిల్లలకు ఉన్నత విద్య పూర్తిగా ఉచితం, ఇంటర్ నుంచి పిహెచ్డి వరకు చదువుకోవడానికి 20 లక్షల వడ్డీ లేని లోన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం 500 క్రియేటివ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పరీక్షలు ఏ మాత్రం లేట్ లేకుండా కండక్ట్ చేయడం. యూత్ ఫస్ట్, నిరుద్యోగులైన డిగ్రీ వాళ్లకు నెలకు 4000, డిప్లొమా వాళ్లకు 2500 భృతి, ఏటా 5 లక్షల ఇంటర్న్షిప్, డిగ్రీ వాళ్లకైతే 10,000, ఐటీ వాళ్లకు 8,000 స్టైఫండ్. ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్లలో 75% ఉద్యోగాలు లోకల్స్ కే. అలాగే 1.5 లక్షల మంది క్రియేటర్స్ కు, స్టార్ట్అప్స్ కు సపోర్ట్. ఏఐ టెక్నాలజీతో స్కిల్ డెవలప్మెంట్. ఫార్మర్ ఫస్ట్, 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ, ఆ పైన ఉన్న వారికి 50% మాఫీ, 100% క్రాప్ ఇన్సూరెన్స్, చెరుకుకు టన్నుకు 4,500 మద్దతు ధర. ఇక మత్స్యకారుల కోసం లక్ష్య V2 పేరుతో అందరికీ ఇళ్లు. బేసిక్ నీడ్స్ గ్యారంటీడ్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, పైప్ లైన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, చిన్న వ్యాపారులకు పీక్ అవర్ కరెంట్ ఛార్జీల రద్దు, 5 ఏళ్ల పాటు ట్యాక్స్ ఫ్రీ కరెంట్, దానికి తోడు 15,000 కోట్ల గ్యారంటీ ఫండ్ సపోర్ట్, క్లీన్ గవర్నెన్స్, స్కూల్స్ దగ్గర స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ జోన్స్ పెట్టి తమిళనాడు డ్రగ్ ఫ్రీగా మార్చడం, అవినీతిని అంతం చేయడానికి 21 రోజుల్లోనే అన్ని సర్టిఫికెట్లు ఇచ్చేలా వెట్రీ సూపర్ యాప్, ఏఐ తో నడిచే సిటీలు, యూనివర్సిటీల నిర్మాణం, ఫ్యూచర్ రెడీ, క్లైమేట్ చేంజ్ కోసం 3,000 కోట్ల బడ్జెట్, కాంట్రాక్ట్ నర్సులు, టీచర్లు, అంగన్వాడీల ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తారు, అంగన్వాడీ వర్కర్లకు ఏకంగా 18,000 జీతం, పోలీసుల సంక్షేమం, జీతాల పెంపు. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. అందుకే ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, యువత గుడ్డిగా వెళ్లి విజయ్ కి ఓటు గుద్దేశారు. కానీ ఇక్కడే ఒక అతిపెద్ద ప్రశ్న వస్తుంది. బహుశా మీకు కూడా ఈ పాటికి డౌట్ వచ్చుంటుంది, ఇవన్నీ ఇవ్వడానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? తమిళనాడు ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. విజయ్ ప్రకటించిన ఈ ఉచిత పథకాలన్నీ అమలు చేయాలంటే ప్రతి ఏడాది లక్షల కోట్లు అదనంగా కావాలి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఈ ఉచితాలకే సరిపోతే ఇక రోడ్లు ఎవరు వేస్తారు? కొత్త ఇండస్ట్రీలు ఎలా వస్తాయి? మౌలిక సదుపాయాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? రాజకీయ నాయకులు గెలవడం కోసం ఇలాంటి ఉచితాలు ఎరవేయడం కామన్ అయిపోయింది. కానీ ఓటర్లు మరీ
ఇంత లాజిక్ లేకుండా ఈ ఉచితాలకు ఆశపడి ఓట్లు ఎలా వేస్తారు అన్నది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అభివృద్ధికి ఓటు వేయకుండా కేవలం మన అకౌంట్ లో నెలకు 2,000 పడుతున్నాయి కదా అని ఓటు వేస్తే రేపు మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. దీనికి తోడు తమిళనాడులో ఇంకో ప్రమాదకరమైన ట్రెండ్ ఉంది. అదే అంధభక్తి లేదా ఎక్స్ట్రీమ్ ఫ్యాన్ సిండ్రోమ్. విజయ్ ఓడిపోతాడేమో అన్న వదంతులు రాగానే ఒక అభిమాని ఏకంగా తన గొంతు కోసుకున్నాడు. సినిమా పిచ్చికి రాజకీయాలు తోడైతే ఈ అభిమానం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. నాయకుడిని దేవుళ్ళ ఆరాధించే సంస్కృతి ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. ఫైనల్ గా చెప్పాలంటే అద్భుతమైన గ్రోత్ ఇచ్చిన డిఎంకే తమ అహంకారంతో, హిందూ వ్యతిరేక విధానాలతో అధికారాన్ని కోల్పోయింది. ఉచితాల మంత్రం, ప్రశాంత్ కిషోర్ వ్యూహం, సినిమా గ్లామర్ తో హీరో విజయ్ విజయాన్ని అందుకున్నాడు. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన ఈ కళ్ళు చెదిరే ఉచితాలను విజయ్ ఎలా అమలు చేస్తాడు? తమిళనాడు మరో శ్రీలంకగా మారుతుందా, లేక విజయ్ ఏమైనా అద్భుతం చేస్తాడా? వేచి చూడాలి. ఈ మొత్తం రాజకీయ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? ఓటర్లు ఉచితాలకు ఆకర్షితులు అవ్వడం కరెక్టేనా? కింద కామెంట్స్ లో మీ పాయింట్స్ పంచుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి పాలిటిక్స్ పట్ల ఆసక్తి ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.